ఓం నమ శివాయ అండి. వెల్కమ్ టు శిరీష న్యాచురల్ వ్లాగ్స్. ఇవాళ నాగుల పంచమి కదా, నాగమ్మకి పూజ చేసుకున్న ఇంట్లో ఇట్లుంటే ఆ పూజ వీడియో పెడదామని వీడియో తీసి మీకు కూడా చూస్తారని పెట్టిన వీడియో. చాలా రోజులైంది కదా వీడియో చేయక. బోనాల పండగకి వీడియో తీద్దాం అనుకున్న హడావిడిలా వీడియో తీయలేదండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు కూడా చూడండి. అమ్మవారిని మంచిగా ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకోండి, మొక్కుకోండి మంచిగా. చూడండి, అమ్మవారికి పసుపు కుంకుమలతోటి అభిషేకం చేసిన. అంటే మంగళవారం శుక్రవారం ఎప్పుడైనా చేయాలంటే పసుపు కుంకుమలతోటే చేస్తా అండి. అమ్మవారికి పసుపు కుంకుమ అంటేనే చాలా ఇష్టం కదా, పసుపు కుంకుమలతోనే చేస్తా. మిగతా రోజులు ఎప్పుడైనా పౌర్ణమికి అట్లా అభిషేకం చేసేది ఉంటే మన పంచామృతాలతోటి లేదంటే పండ్ల రసాలతో చేస్తా. ఇవాళైతే మంగళవారం, మళ్ళీ అందులో పంచమి, నాగుల పంచమి కదా, చవిత, అది చవిత అనుకుంటా, పంచమి కాదు, నాగుల చవితి కదా. అందుకే మన నాగమ్మకు కూడా అభిషేకం చేసిన. విగ్రహం, చిన్న విగ్రహం ఉంటే చూడండి మంచిగా అనిపించింది పసుపు కుంకుమలతోటి. అంటే మనకి ఎల్లమ్మ తల్లి అంటే కూడా పాము స్వరూపమే కదండి, ఆమె పాము రూపమే కదా. అందుకే ఎల్లమ్మ తల్లి కూడా అంటే ఈరోజు మంగళవారం ఎట్లాగో వేస్తా, ఇక మళ్ళీ మన రెండు కలిసి వస్తాయని చెప్పేసి అభిషేకం చేసిన అమ్మవారికి. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా గుడికి వెళ్ళిర్రా, మార్నింగ్ మంచిగా పూజలు చేసుకున్నారా? ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా ఫస్ట్ పసుపు నీళ్ళతో చేసిన, తర్వాత కుంకుమ, తర్వాత గంధం. ఈ గంధంలో కొంచెం జవ్వాది పౌడరు, మన రోజ్ వాటర్ వేసి చేస్తే చాలా మంచి సువాసన వస్తుందండి. మంచిగా ఇల్లంతా మంచి ఒక అరోమా లాగా నిండిపోతుంది. చెప్పినా కదా మీకు ముందు వీడియోలో కూడా. జవ్వాది పౌడర్ అవి వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చకర్పూరం కూడా వేయాలి కొద్దిగా. నాగమ్మని కూడా మంచిగా రెడీ చేసుకున్నాం. అది ఇది గిన్నెలోనే పెట్టేదాన్ని, కాకపోతే వీడియోకి కొంచెం మీకు కనిపించేది లోతుగా అనిపిస్తుంది అని చెప్పి అందులో మళ్ళీ ఒక బౌల్ అసంటిది పెట్టి దాని మీద అమ్మవారిని పెట్టినండి, మంచిగా కనిపించాలని. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక అంతా పని చేసేసుకొని అమ్మవారి పూజ స్టార్ట్ చేసినండి. ఆ నీళ్ళు ఎక్కువ అయిపోయి అది బౌల్ ఇట్లా లేచింది మీదికి. అమ్మవారు ఎక్కడ కింద అటు ఇటు అవుతుందేమో అని పట్టుకొని అమ్మవారిని మంచిగా కడిగేసుకున్నా. చూడండి, కడిగేసుకున్నాక ఇప్పుడు పాలతో చేస్తున్నా అభిషేకం. పాలతో చేస్తే ఎంత బాగా అనిపించింది అసలు. మీరు కూడా చూడండి, ఎంత బాగా అనిపించింది కదా. చూడండి, ఆ నాగమ్మ విగ్రహానికి కూడా తాగుతున్నట్టే ఒకటే సైడ్కి పోతున్నాయి పాలు కూడా. చూడండి, గమనించేదా మీరు? నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఈరోజు గుడికి కూడా వెళ్ళినా అండి. అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ కార్యక్రమం అన్నీ చేసుకొని గుడికి కూడా వెళ్ళి అమ్మవారికి పుట్టలో పాలు పోసేసి వచ్చిన. అట్లా పాలన్నీ పోసేసిన అండి. ఇది నాగుల పంచమి రోజు మనకి అమ్మవారిని మొక్కుతారు కదా. అమ్మని పడగ దొక్కితే పసివాడిని అనుకో, నడుము దొక్కితే నావోడు అనుకో, తోక దొక్కితే అది ఏమంటారండి మర్చిపోయినా, తోక దొక్కితే తోడబుట్టినోడు అనుకో అమ్మ అని నాగదేవతను మొక్కుతారు కదా. అంటే మనం ఎప్పుడన్నా చూడక కాళ్ళు చేతు అవి తగులుతాయి కదా. అట్లా అమ్మ నా కంటికి నువ్వు కనిపించకు, నీ కంటికి నేను కనిపించా అని ఈ నాగుల పంచమికి అమ్మని మొక్కుకొని మంచిగా పుట్టలో పాలు పోసి మంచిగా దీపం ధూపం నైవేద్యం అవన్నీ పెట్టి వస్తారు కదండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఎల్లమ్మ తల్లి కూడా పాము స్వరూపమే కాబట్టి ఆమె కూడా మంచిగా పూజ చేసేసుకున్న. ఇలా మీకు ఎట్లా అనిపించింది పూజ? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అమ్మవారికి మంచిగా ధూపం చూపించేస్తున్నాండి. ఈ మంగళవారం
ఇట్లా శుక్రవారం మంచిగా అమ్మకి ధూపం వేసుకుంటే మన గుగ్గిలం పోగు ఉంటుంది కదా, ఆ గుగ్గిలం పోగు వేసుకుంటే ఇంట్లో చాలా మంచిదండి. మన ఇంట్లో ఎన్ని నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నా, అంటే ఆ పాలలోనే పెట్టి అమ్మవారికి మన ధూపం చూపించి హారతి ఇవ్వాలి ఒకసారి. మళ్ళీ పూజ అంతా అయిపోయినాక ఒకసారి హారతి ఇచ్చుకోవాలి. అట్లా హారతి ఇచ్చేసిన మంచిగా అమ్మవారికి. నాగమ్మ తల్లిని కూడా మంచిగా రెడీ చేసి బొట్లు అమ్మవారికి ఇవాళ గ్రీన్ కలర్ డ్రెస్ వేసి అమ్మని మంచిగా అలంకరించిన. అట్లా నాగదేవత చూడండి. ఈ చిన్న చిన్న పీటలు చాలా బాగున్నాయండి. మీషోలో బుక్ చేసిన 3 పీటలు వచ్చినాయి. ఇట్లా చిన్నగా చాలా బాగున్నాయి. మనం దీపం పెట్టుకోవడానికి అట్లా చాలా బాగా పనిచేస్తున్నాయి. అవి మీషోలో ఉన్నాయి. చూడండి అమ్మవారికి బొట్టు పెట్టేసుకొని మంచిగా ధూపం చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలకి స్నానం పోసి మంచిగా ఇట్లా పొగేస్తే ఎంత బాగుంటుంది వాళ్ళకి, అట్లా అమ్మవారికి కూడా అట్లా వేసుకుంటే ఎందుకో నాకు ఇష్టం. అట్లా నేను వేసుకుంటా. అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుని విగ్రహం కూడా మంచిగా మనకు మంచి వాసన వస్తుంటుందండి. గుగ్గిలం పొగ వేస్తాం కదా, అది వస్తుంటుంది. చాలా బాగుంటుంది అమ్మవారిది. పెట్టిన ఎల్లమ్మ తల్లి విగ్రహానికి కూడా మంచిగా పొగ చూపించిన. ఎప్పుడైనా అట్లనే చేస్తాను నేను. మనం ఆ పొగ మంచిగా పొగ వేసుకొని మంచిగా డ్రెస్ వేసినాం అనుకో, పొగ మొత్తం అమ్మవారి దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా బాగుంటుంది చాలా. గుగ్గిలం మండే అది ట్యూస్డే అయితే గుగ్గిలం వేస్తా. సండే మల్లన్నకి శివయ్యకి అయితే మైసాచి వేస్తా. ఇది చాలామందికి తెలియదండి. మైసాచి అంటే తెలుసు కొంతమందికి. బ్లాక్ కలర్ ఉంటే మైసాచి. అది ఇప్పుడు శివయ్య మల్లన్న వీళ్ళు ఉంటారు కదా, ఆ దేవుళ్ళకి మైసాచి వేసుకోవాలి. ఇప్పుడు గుగ్గిలం అన్నది అమ్మవార్లకి వేసుకోవాలి. మనం మా అంకలమ్మ, మన పోచమ్మ, ఎల్లమ్మ వీళ్ళకి గుగ్గిలం పొగ వేసుకోవాలి. సాంబ్రాణి పొగ అంటారు కదా, సాంబ్రాణి వేరు గుగ్గిలం వేరండి. చాలా మంచిగా వస్తుంది వాసన. అమ్మవారిని డ్రెస్ వేసి బొట్టు పెట్టి అలంకరించేసిన. గ్రీన్ కలర్ వేసిన వాళ్ళ అమ్మవారికి డ్రెస్సు. ఇవన్నీ అప్పుడు తెచ్చిన అండి, ఒక డజన్ తెచ్చిన చిన్న చిన్నవి. ఇప్పుడు వేరే డిజైన్ తేవాలి. మన దగ్గర బట్ట ఉంటే ఆ బట్ట పెడితే బట్టతో కుడితే చాలా బాగుంటుందండి. చూడండి అమ్మవారి మొత్తం రెడీ చేసేసి అమ్మవారి యథాస్థానంలో కూసబెట్టేసిన. చూడండి ఎంత బాగుందో. రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. అట్లా మొత్తం రెడీ చేసేసిన. నాగమ్మ తల్లికి కూడా అంతా రెడీ చేసేసిన. చూడండి అమ్మకి ఇంట్లో కూడా కొన్ని పాలు పెట్టుకున్న నైవేద్యంగా నాగమ్మని కూడా. మీరు కూడా మనస్ఫూర్తిగా ఈ నాగుల పంచమి రోజు నాగమ్మని మంచిగా మొక్కుకోండి. పూజ చేసేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళిపోయినా పాలు పోసొద్దామని. చూడండి మా ఇంటి దగ్గర ఉంటుంది పుట్ట. అమ్మవారు ముఖం కనిపిస్తలేదు, అసలు విగ్రహం ఉంటుంది అమ్మవారి ముఖం, అది కనిపిస్తలేదు. అంతే అండి వీడియో. చూడండి పుట్ట ఎంత బాగుందో. ఒక్కడిని మీరు కూడా